శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ జనవరి, ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు 2020 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి 1వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి గ్రహ ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశికి ప్రారంభం ఈ జనవరి 1వ తారీఖు నుండి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు, 9వ స్థానంలో గురుడు, రవి, బుధుడు, శని, కేతువు, 10వ స్థానంలో శుక్రుడు, తృతీయమందు రాహువు. ఒక రకంగా ప్రారంభ దశ ఒక మంచి యోగంతో, ప్రారంభంతో, ఒక మంచి మలుపుతోటే ప్రారంభమవుతోంది 2020వ సంవత్సరం. ఈ సంవత్సరం అంటే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిసి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు ఈ సంవత్సరం, ఈ 2020 సంవత్సరంలో జరుగుతున్నటువంటి విధి విధానాలు కనుక పరిశీలించి చూస్తే ఒక రకంగా సువర్ణావకాశం, మంచి యోగం ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి ఒక యోగవంతమైనటువంటి కాలం ప్రారంభమైందనే చెప్పాలి. తృతీయమందు రాహువు మంచి యోగకారకుడు, భాగ్యమందు గురుడు, ఈ యొక్క నెలాఖరులో రాజ్యస్థానంలోకి శని, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలతోటే ప్రారంభమవుతుంది. అయితే ప్రారంభ దశలో మాత్రం ఇంకా కొద్ది రోజుల వరకు కూడా 8వ స్థానంలో కుజుడు ఒక్కటే కొద్దిగా జన్మ అష్టమాధిపతిగా కుజుడు పెద్ద పాపి కాకపోయినప్పటికీ అష్టమ స్థానం కొద్దిగా కుజుడు కాబట్టి అష్టమ స్థానం పాపి కాబట్టి కొద్దిగా కుజుడు వల్ల జరిగేటువంటి కొద్ది ఇబ్బందులు తప్ప ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి సువర్ణమైనటువంటి రోజులు, బంగారం విధి విధానాలతో ఉత్తమమైనటువంటి దిశగా ప్రయాణిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ మేషరాశిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా రాజ్యమందు శని ఈ యొక్క జనవరి 24వ తారీఖు నుంచి రాజ్యస్థానంలోకి శని, ప్రథమ భాగం అంతా కూడా అంటే జనవరి 15వ తారీఖు వరకు కూడా కొంత సామాన్యంగా ఉంటుంది. తర్వాత రవి రాజ్యస్థానంలోకి వెళ్ళడం ఉత్తమమైనటువంటి స్థితి. ఇంకా తర్వాత నుంచి అన్నీ వరుసగా అన్నీ యోగాలే. కాబట్టి ఇంకా వీళ్ళు ప్రతి క్షణము కూడా అంటే క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టాలి వీళ్ళు. అంటే గత చాలా సంవత్సరాలుగా ఇటువంటి ఒక రకంగా 5 సంవత్సరాలుగా ఇటువంటి సువర్ణమైనటువంటి రోజులు, ఇటువంటి మంచి అవకాశం ఇంతవరకు వీళ్ళకి రాలేదనే చెప్పాలి. చాలా మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి పరమేశ్వరుడు అనేక రకమైనటువంటి యోగాలు ఇవ్వడం కోసమే ఒక రకంగా చాలా అదృష్టవంతులంటే మేషరాశి వారా అనే విధంగా అనే స్థితిలోనే 2020 ప్రారంభమవుతోంది. కాబట్టి అదృష్టవంతులుగా ఈ యొక్క జాతకులు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. తృతీయమందు ఉన్నటువంటి రాహు కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి జీవితం అంతా కూడా గడుపుతాడు. అదేవిధంగా 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడు పితృ సంబంధమైనటువంటి స్థితిలో కానీ, తల్లిదండ్రుల రీత్యా సుఖం కానీ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి విధి విధానాలు ఆనందకరమైనటువంటి జీవితంలో గడపడం కానీ, అంతేకాకుండా రావాల్సినటువంటి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి రావాల్సినటువంటి ధనం అనుకున్నటువంటి సమయానికి చేతికి చిక్కడం కానీ, ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి
వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడం, ధన విషయంలో చాలా మంచి మంచి అవకాశాలన్నీ కలిసి రావడం, పడుతున్నటువంటి సమస్యల రీత్యా పడుతున్నటువంటి సమస్యలకి అన్ని రకములైనటువంటి పరిష్కారాలు లభించడం ఖచ్చితంగా వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మారేంత వరకు కొద్దిగా ఈ యొక్క నెల రోజులు 8వ స్థానంలో కుజుడు కొద్దిగా అప్ డౌన్గా ఉంటుంది. తర్వాత నుంచి అన్ని రకాలుగా విజయవంతంగా ఉంటుంది. రాత్రి ప్రయాణాలు మానుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. ప్రతి చిన్నదానికి ఇరిటేషన్ తగ్గించుకోండి. దుఃఖపడడం తగ్గించుకోండి. పరమేశ్వరుడు మీరు అదృష్టవంతులు. మీకు యోగవంతమైనటువంటి జాతకం ప్రారంభమైంది, అనుమానం లేదు. ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ప్రతినిత్యము కూడా శివారాధన చేయండి, ఈశ్వరుని తలుచుకోండి, శివారాధన చేయండి. పరమేశ్వరుడు సంకల్పంతో మీరు అన్ని రకాలుగా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకి ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేసుకుంటే అతి తొందరలో విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా విద్యార్థులకి ఉన్నతమైనటువంటి కాలేజీల్లో సీటు రావడం, మీ యొక్క ప్రతిభకి ఉత్తమమైనటువంటి గుర్తింపు పొందడం ఖచ్చితంగా జరుగుతుంది. విదేశాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కానీ ఏదైనా తెచ్చుకుని అక్కడి నుంచి ఇక్కడ నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులకైతే బంగారం పట్టిందలా బంగారం అయ్యేటువంటి సమయమే. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అపర దినుసుల వ్యాపారం చేసే వాళ్ళకైతే అద్భుతమైనటువంటి అవకాశమనే చెప్పాలి. సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని గోడౌన్స్లో మీరు స్టాక్ పెట్టుకోవడానికి సిద్ధం చేసుకోండి. డబ్బును కూడా సిద్ధం చేసుకోండి. పరమేశ్వరుడు దయతో ఈ సంవత్సరం మీరు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాలకి ఫుల్ స్టాప్ వచ్చినట్టే. మీరు మంచి రోజులకి అన్నీ కూడా పెద్ద గ్రహాలైనటువంటి శని, గురుడు, రాహువు, కేతువు ఇవన్నీ కూడా యోగవంతమైనటువంటి దిశగా అనుకూలిస్తూ మిమ్మల్ని యోగవంతంగా తీసుకువెళ్తున్నాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి సమగ్రమైనటువంటి ప్రణాళికతో సిద్ధం చేసుకుని ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. నరఘోష ఎక్కువ అవుతుంది. మీ యొక్క వృద్ధిని చూసి జనాలు కూడా మిమ్మల్ని ఈర్ష్యపడేటువంటి నరఘోష ఎక్కువ అవుతుంది. కాబట్టి చక్కగా ఈశ్వరుని తలుచుకోండి. ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళండి. పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి. ఏదైనా ఈ యొక్క పంచభూతలింగాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతలింగాలైనటువంటి క్షేత్రాలకి శివక్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకోండి. అతి దగ్గరగా ఉన్నటువంటి స్వయంభవ దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, మీకు సంపాదించినటువంటి భాగంలో కొద్దిగా ఈశ్వరాలయాలకు ఇవ్వడం, లేదా జీర్ణోద్ధరణలో ఉన్నటువంటి ఆలయాలకు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఈ పరమేశ్వరుడికి ఇచ్చినటువంటిది. పరమేశ్వరుడు తిరిగి ఎప్పుడు కూడా రెట్టింపుగా మనకి ఇవ్వడానికే చూస్తాడు. కాబట్టి ఆయనకి ఏ విధంగా మనం మంచి చేయాలి, మంచిగా ఆలోచించుకోండి. అన్నీ కూడా పెద్ద గ్రహాలైనటువంటి శని, గురుడు, రాహువు, కేతువు ఇవన్నీ కూడా యోగవంతమైనటువంటి దిశగా అనుకూలిస్తూ మిమ్మల్ని యోగవంతంగా తీసుకువెళ్తున్నాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి సమగ్రమైనటువంటి ప్రణాళికతో సిద్ధం చేసుకుని ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. నరఘోష ఎక్కువ అవుతుంది. మీ యొక్క వృద్ధిని చూసి జనాలు కూడా మిమ్మల్ని ఈర్ష్యపడేటువంటి నరఘోష ఎక్కువ అవుతుంది. కాబట్టి చక్కగా ఈశ్వరుని తలుచుకోండి. ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళండి. పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి. ఏదైనా ఈ యొక్క పంచభూతలింగాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతలింగాలైనటువంటి క్షేత్రాలకి శివక్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకోండి. అతి దగ్గరగా ఉన్నటువంటి స్వయంభవ దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, మీకు సంపాదించినటువంటి భాగంలో కొద్దిగా ఈశ్వరాలయాలకు ఇవ్వడం, లేదా జీర్ణోద్ధరణలో ఉన్నటువంటి ఆలయాలకు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఈ పరమేశ్వరుడికి ఇచ్చినటువంటిది. పరమేశ్వరుడు తిరిగి ఎప్పుడు కూడా రెట్టింపుగా మనకి ఇవ్వడానికే చూస్తాడు. కాబట్టి ఆయనకి ఏ విధంగా మనం మంచి చేయాలి, మంచిగా ఆలోచించుకోండి. వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఉత్తమమైనటువంటి సంబంధాలు దొరుకుతాయి. వ్యాపారస్తులకు బాగుంది. బ్యాంకింగ్ వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది. ఇంకా రాజకీయ నాయకులకు అయితే పదవీ యోగం, అద్భుతమైనటువంటి పదవీ యోగం.
సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకైతే అసలు చాలా గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి. దేశ రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు పొంది ఉత్తమమైనటువంటి గౌరవాలు కూడా పొంది ఉన్నత శిఖరాలకు చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ 2020వ సంవత్సరంలో జనవరి శుభారంభంగానే చెప్పుకోవాలి. పరమేశ్వరుడి దయతో ఉన్నత శిఖరాలు మీకు శాశ్వతంగా ఉండాలని కోరుతూ ఈశ్వరారాధన నిత్యం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. దుర్గారాధన ప్రతి మంగళవారం దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి. అన్ని రకాల విజయవంతమైనటువంటి పరిస్థితులు మీకు సహకరించాలని పరమేశ్వరుని కోరుతున్నాను.